లాంచెస్టర్ రోడ్లోని కోట్రెడ్డి బజార్ వీధిలో రాయల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాయల్ గణేష్ యూత్ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో రాయల్ గణేష్ యూత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయల్ గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలుగా రాయల్ గణేష్ మరి యువత 5 సంవత్సరాలు కూడా ఏ పండుగ వచ్చినా, ఏ ఉత్సవం వచ్చినా, ఏ సంప్రదాయాలు సంస్కృతుల ప్రకారం చేసుకునే ప్రతి పండుగ కూడా ఈ రాయల్ గణేష్ యూత్ వాళ్ళు ఈ ప్రాంతంలో దాదాపుగా 2000 నుంచి 3000 మందికి ప్రజలకి అన్నదానం. మరి అట్లానే ఏ పండుగ వచ్చినా, ఏ ఉత్సవం, మరి ఈ సందర్భంగా వినాయక చవితి పండుగ సందర్భంగా వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలామంది కనబడినటువంటి చాలామంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి అండదండగా ఉన్నటువంటి వాళ్ళకి, మరి ముఖ్యంగా ఈ యొక్క విగ్రహం ద్వారాగా ప్రజలకి మంచి జరగాలనే మెండుగా ఆలోచించే యువకులకి, మరి భక్తి శక్తులతో వినాయకుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉండాలనే ఆలోచనతో చేస్తూ ఉంటారు. వారికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ దేశంలో చాలా దుర్మార్గమైనటువంటి విధానాలు ఉన్నాయి. భారత జాతిని అన్నదమ్ముల్లాగా మరి ప్రజాస్వామ్య యుద్ధంలో పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈ దేశాన్ని మరి స్వతంత్రం సంపాదించుకుంటే కొంతమంది భారత జాతిని ఇవాళ ఈ పండుగ చూస్తూ ఉంటే కులాలు మతాలకు అతీతంగా అందరూ కూడా అన్నదమ్ములా చేసుకుంటారు. మరి కొన్ని రాజకీయ పార్టీలు భారత జాతిని మతం పేరు మీద, కులాల పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద వీళ్ళ మధ్యనే పొరపచ్చలు పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. కానీ ఇంకా ఇక్కడ దాకా రాలేదు. హిందీ మాట్లాడే బెల్ట్లో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కళలు భారతీయులు సహకారం కానీ అవసరమైతే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి భారత చరిత్ర, మరి ఇవాళ విద్యాసుడి ఆశీర్వాదాలు ఎటువంటి అవరోధాలు ఉన్నా కూడా వాళ్ళని రూపుమాపి ఒక మంచి వాతావరణంలో కొన్ని దుర్మార్గులు చేసేటటువంటి దుర్మార్గ బుద్ధుల్ని పోగొట్టి అన్నదమ్ముల్లాగా శాంతిగా మరి వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలు మంచిగా ఉండే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు.